ఈరోజు అమ్మ స్టైల్లో చేపల పులుసు చేస్తున్నా. అమ్మ స్టైల్ అంటే అదేనండి, అమ్మ చేసే ప్రాసెస్ ప్రకారంగా నేను చేస్తున్నాను. పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది, కానీ ఏ రోజు నేను అమ్మ చూపించిన విధానం చేయలేదు. అమ్మ ఎప్పుడు సింపుల్గా అయిపోయేలాగా చేస్తుంది. అమ్మ ముందే ఇదిగో ఇలా కలిపేసి పెట్టేస్తుంది మొత్తము. చింతపండు, అందులో 2 టమాటాలు బాగా మ్యాక్స్ చేసేసి, అంటే గట్టిగా పిండేస్తుంది. ఆ తర్వాత చిన్న చేపలు వాడనండు, పెద్ద చేపలే ఇవి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పులుసు ఎప్పుడు కానీ తాలింపు వేసినట్టు సింపుల్గా చేసేస్తుందండి అమ్మ. చింతపండు నానబెట్టేసిన తర్వాత అందులో 2 టమాటాలు తీసేసి, కొంచెము ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే వేసేస్తుంది సరిపోవడం మొత్తం. అందులో వేసేసి జస్ట్ ఇలా తాలింపు వేసేస్తుంది, అంతే. చాలా సింపుల్గా చేసేస్తుంది. ధనియాలు అంటే జీలకర్ర, కొంచెం ఓమ ప్యాకెట్ వేయించేసుకొని మనం ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ ప్రకారం ఒకసారి ఫాలో అవ్వండి. మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. మీ కారం మీకు తగ్గట్టుగా యూజ్ చేసుకోండి. నేను కొంచెం తక్కువ వాడతాను కాబట్టి కొంచెం లైట్గా వేసుకున్నాను. ముక్కలకి కొంచెం ఉప్పు, పసుపు, కారం లైట్గా పట్టించేసాను. అప్పుడు ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది. మరి అలాగే వేసేస్తే వైట్గా కనిపిస్తూ ఉంటుంది. అంత చూడ్డానికి కానీ తినేటప్పుడు కానీ అంత టేస్టీగా అనిపించదు. అందుకే ముక్కలకి కొంచెం సేపు పట్టి పక్కన పెట్టిస్తే బాగుంటుంది. మసాలా లాస్ట్లో చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. జస్ట్ 20 మినిట్స్ చాలు మీకు ఇది ఉడకడానికి, అంతే. అంటే ఈ ప్రాసెస్కి ఎక్కువ టైం లేదు. ఎక్కువ టైం లేదంటే ఎక్కువ టైం పట్టదు అని అర్థం. అది నార్మల్గా వేరేగా వండాలి అని అంటే చాలా టైం తీసుకుంటుంది. బట్ నాకు అనిపించింది ఇలా చేసి తిన్న తర్వాత, అరే ఇదేదో సింపుల్గా చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. మీరు ఇలా ట్రై చేయండి.